కోరుకున్నది ఏంటి? అసలు యాక్చువల్గా మనల్ని కలుగు చేసినదే దేనికంటే దేవుడిని స్తుతించటానికి. మానవుడు అది పక్కన పెట్టి ఏదో 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 వెతుకుతున్నారు. అర్థమైందా? నిన్ను కలుగు చేసింది ఎందుకంటే, నిన్ను ఇంతవరకు నడిపించింది ఎందుకంటే, 2020 అంతా కాచి కాపాడింది ఎందుకంటే, కేవలము దేవుని స్తుతిస్తామని. గట్టిగా చెప్పండి. అలాగైతే మరి మా ఉద్యోగాలండి, వ్యాపారాలండి అంటే అది సెకండరీ, అది రెండవ అంశం. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ పని చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. కానీ అది ప్రాముఖ్యం కాదు. మొదటి అర్థమవుతుందా? నీవు లేకపోతే, దేవుడు కరుణించకపోతే, దేవుడు కాపాడకపోతే ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేయగలరు? ఇందాక చెప్పారు కదా, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? అలాగైతే మరి స్తుతించటం, దేవుడిని స్తుతించుట, దేవుడిని ఆరాధించి, దీని పేరే స్తుతి కూడా. దేవుడిని ఆరాధించుట, దేవుడిని కనపరచడం ఎంతవరకు చేస్తున్నాం అని మీరు ఆలోచిస్తే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం కలుగు చేయబడిందే దేవుని స్తుతించడం కోసం. నీ స్తుతి కనుక దేవునికి దగ్గరికి వెళ్తే ఆయన ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. గట్టిగా చెప్పండి. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన నుంచి కోరుకున్నది ఏంటంటే, అందుకే మీకా గంధకత్త అంటాడు 6 మీకాలో, ఏమి తీయవలసిన అవసరం లేదు. ఏమి తీసుకుని వచ్చి ఏం తీసుకొద్దాం? చాలా మంది అనుకుంటారు, ఒక 100 రూపాయలు కానుకిస్తే, ఒక 1000 రూపాయలు కానుకిస్తే, లేకపోతే ఒక 1,00,000 రూపాయలు కానుకిస్తే దేవుడు సంతోషిస్తాడేమో అనుకుంటాడు. నీ కానుక దేవునికి అవసరం లేదు. అర్థమైందా? కాబట్టి చాలా మంది జీతం వస్తే, లేకపోతే ఉద్యోగం వస్తే, లేకపోతే ఇది ఇస్తే, అది ఇస్తే మొక్కుకుంటే, ప్రభునందు ప్రియమైన వల్లరా, దేవుడు నీ మొక్కుబళ్ళు కూడా కోరడు. మరి ఏం కోరుతున్నాడంటే, ఒక అబ్బాయికి దేవుడి సేవకు రమ్మంటున్నాడు. రమ్మంటే ఆ అబ్బాయి రాకుండా ఏం చేశాడు తెలుసా? నాకు జీతం ఇస్తే నాకు ఉద్యోగం ఇస్తే ప్రభా, అందులో సగం జీతం నీకే ఇస్తాను. ఎన్నో ప్రయారిటీస్ పడి దేవుడికి చెప్తున్నాడు, సాకులు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వల్ల దేవుడు అన్నాడు, నీ ఉద్యోగం అవసరం లేదు, నీ జీతం అవసరం లేదు, కానీ నాకు ఎవరు కావాలా? నువ్వు కావాలి అని చెప్పినప్పుడు చాలా కష్టమైపోయింది ప్రభునందు ప్రియమైన వల్ల. కాబట్టి మానవులుగా లేకపోతే క్రైస్తవులుగా మనం ఏమి ఇస్తామో దేవునికంటే, దేవుడు మీకా గంధకత్త అంటాడు, ఏమి తీసుకుని వచ్చినా దేవునికి మహిమ కాదు, ఏమి తీసుకుని వచ్చినా దేవునికి ఇష్టం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అర్థమైందా? నేను దేవుని వాక్యం చెప్తూ చర్చలో చెప్పాను, అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం కలిగిందంటే అర్పణ అక్కడ విడిచిపెట్టే అంటున్నాడు. అక్కడ బారే అర్పణ కాదు కావాల్సిన దేవుడికి. చాలా మంది క్రైస్తవులు అనుకున్నది ఏంటంటే, అర్పణ ఏదో ఒకటి ఇస్తే దేవుడు సంతోషపెట్టచ్చు. అలాగైతే మరి ఎందుకు దేవుడు అడుగుతున్నాడు అంటే, అది వేరే భాగం. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వాలి కాబట్టి, నువ్వు దీవించబడాలంటే అదొక కోణంలో దేవుడికి ఇవ్వాలంతే. అంతే తప్ప మొదట ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నా వైపు చూడాలి. మొదట ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయం. ఏమి వల్ల? నీ మనస్సు, నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ నడక దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు ఆటోమేటిక్గా నేను బ్లెస్ చేస్తాడు. గట్టిగా చెప్పాడు. అందుకే దేవుడు అంటే, నా నీతిని, రాజ్యమును మొదట వెతుకు. అది మొదటని ఎందుకు అన్నాడు? రెండవదిగా వెతుకని రాయొచ్చుగా. మొదట వెతుకు, నా నీతిని, నా రాజ్యమును మొదట వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. అర్థమైన చెప్పలు కూడా అలా అర్థమైందా? కాబట్టి ప్రభుత్వం ప్రియమైన వాళ్ళు ఇక్కడ అంటున్నాడు, దేవుని స్తుతించి. ఏం కోరుతున్నాడు నీ నుంచి దేవుడు? ఏం కోరుతున్నాడు? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు, ఏమిచ్చి వేలాది నదులంత విస్తారతలు. ఒక సీసా ఇవ్వడానికి మనకు కష్టం. వేలాది నదులంతా విస్తారమైన తెలియం ఆయనకి ఇచ్చినా ఆయనకి సంతోషం కాదు. వేల కొలది పొట్టేళ్ళండి, ఒక పొట్టేళ్ళు ఇచ్చి చూడండి, వేల కొలది పొట్టేళ్ళు ఇచ్చినా ఆయనకు ఉపయోగం లేదంటున్నాడు. కాబట్టి ప్రభువు ఇక్కడ నిలబడింది, లేకపోతే ప్రభువు నిన్ను చూస్తున్నది, ప్రభువు నిన్ను ఆశీర్వదించింది, నువ్వు కానుకలు ఇస్తామని కదా ఒక రకంగా చెప్పాలంటే. అర్థమైందా? ఏదో ఆయన నీ కానుకల మీద ఆధారపడలేదు ప్రభు. కాబట్టి నీ నోటి నుంచి ఏముండాలంటే మారు మనసు అనుభవం ఉండాలి. రెండవది ఏంటంటే బాప్తిజం తీసుకోవాలి. మూడవది దేవుని అభిషేకంతో నింపబడి యెహోవాకు నీ జీవితము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పానార్పణంగా పోయబడే విధంగా ఉండాలి. గట్టిగా చెప్పాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వల్ల దావీదు కీర్తనలు అంటాడు కదా, 1000 కొండల మీద పశువులన్నయు. మరి ఏమి ఇస్తాం దేవునికి చెప్పండి? కొంతమంది వస్తారు క్రైస్తవులు, ఆదివారం వచ్చే క్రైస్తవులు ఉంటారు కదా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి క్రైస్తవులు వస్తారు. ఏదో కొంత తీసుకొచ్చి అలా మొక్క మీద పడిపోతారు. అర్థమవుతుందా? దేవునికే కానుకలు కావలిస్తే, దేవునికే అర్పణ కావలిస్తే ఎన్నో చేసుకోగలరు దేవుడు, ఎలాగైనా రాబట్టుకోగలరు దేవుడు. మీరేమనుకోకపోతే పాస్టర్ గారులుగా మేము అలాగ ఆశిస్తామేమో, కానీ దేవుడు ఆ విషయాలు ఎప్పుడు కూడా నీ నుంచి కోరుకోడు. ప్రభుత్వం ప్రియమైన వాళ్ళు. కాబట్టి 1000 కొండల మీద పశువులు అనేవి నావే. నా అంశం ఏంటంటే, దేవుణ్ణి నువ్వు ఎలా స్తుతిస్తున్నావు? దేవుణ్ణి ఎలా స్తుతిస్తావు? స్తుతి అంటే ఏంటి అసలు?
అర్థమైందా? కాబట్టి 10 మంది శుద్ధులయ్యారు. అందులో ఆ దేవుడు ఏమంటున్నాడు? స్తుతించే వాళ్ళు ఎవరు ఎంతమంది వచ్చారు? ఒక్కట. ఆ 90 ఎక్కడ? అసలు దేవుడు స్తుతించుడు పెద్ద కొన్ని విషయాలు అద్భుతాలు చేస్తే ఎవరికి చెప్పిన సీక్రెట్గా ఉంచుకో అంటాడు. కానీ ఈ విషయంలో ఇక్కడ ఏమంటాడంటే ఆ 90 ఎక్కడ? 9 విధాలు చెప్పుకొని చక్కగా హ్యాపీగా అద్భుతం జరిగింది కదా, వెళ్ళిపోయారు అంతే. ఈరోజు క్రైస్తవులు ఒక అద్భుతం జరిగిన వెంటనే ఏదో కూటమి పెట్టుకుంటారు, ఏదో చేస్తారు, గుడ్ బై అంటారు. లేదా దేవుడికి ఏదో కానుకిస్తానంటారు పాస్టర్ గారికి, అంతే. మళ్ళీ ఎప్పుడు అద్భుతం చేశారు. కాదు, అది క్రైస్తవ జీవితము ఎంత మాత్రమో కాదు ప్రియులారా. దేవుడితో ప్రతి నిమిషము ప్రతి నిత్యము సహవాసములో ఉండడమే అది దేవునికి ఇష్టం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన బిడ్డలు ఊర్లు చూంటుంటారు, వాళ్ళకి ఊర్లకి వెళ్ళడం ఇష్టం ఉండదు. తండ్రితో తల్లితో మన బిడ్డలు ఎలాగైతే అటాచ్మెంట్ కలిగి ఉండాలో మనం ఎలా కోరుకుంటామో, అర్థమైందా? మన తండ్రి అయిన దేవుడు కూడా మన విషయము అలాగే కోరుకుంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని అందుకే అంటాడు, నువ్వు మారు మనసు పొంది నీ పాపం విషయమే పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగడం ఆయనకు కావాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎవరు స్తుతించగలరు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ఫరో బానిస కింద ఉంటున్నప్పుడు వారు స్తుతించలేకపోయారు. ఎందుకంటే ఫరో సాతానికి గుర్తు. అర్థమైందా? ప్రభునందు ప్రియమైన అందుకే మోషే అంటాడు, మమ్మల్ని ఫ్రీగా పంపించు, మేము ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా అంటే మంచిగా దేవుడిని ఆరాధించుకోవాలి. గట్టిగా చెప్పండి. బానిసత్వం కింద ఉంటున్నప్పుడు స్తుతించలేరు. క్రైస్తవులు ఈ రోజు అనేకమైన పాప బంధకాల్లో ఉన్నారు కాబట్టి ఆ నోటి నుంచి ఏవరాదు వచ్చిన ఏదో నామకార్థంగా ఏదో చెప్పేదిగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళని అర్థం చేసుకోండి. ఒకసారి ఒకళ్ళ ఇంటికి నేను వెళ్తే ఆ పిల్లని నాకు పరిచయం చేశారు.